బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ కోల్కతా జట్ల మధ్య జరగాల్సిన ఐపీఎల్ 58వ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. యుద్ధం కారణంగా ఒక 9 రోజుల పాటు వాయిదా పడిన ఐపీఎల్ మ్యాచ్లు మళ్లీ రీస్టార్ట్ అవ్వడంతో ఎంతో ఉత్సాహంతో మ్యాచ్ చూడడానికి వచ్చిన అభిమానులకు నిరాశే మిగిలింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ ఇవ్వడం జరిగింది. ఈ పాయింట్తో బెంగళూరు జట్టు 17 పాయింట్లకు చేరుకుని టేబుల్లో టాప్ స్థానంలో నిలవగా, కోల్కతా జట్టు 12 పాయింట్లతో సరిపెట్టుకుని టేబుల్లో 6వ స్థానంలో నిలిచింది. ఇక ఆ జట్టుకు మిగిలింది కేవలం ఒక్క మ్యాచ్. అలా వర్షం కారణంగా డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా జట్టు ఈ సీజన్ ఐపీఎల్ నుండి ఎలిమినేట్ అయింది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ రద్దవడం వల్ల బెంగళూరుకి నష్టమా లాభమా అని ఆలోచిస్తే, ఒకవేళ ఈ మ్యాచ్ గెలిచి ఉంటే 18 పాయింట్లతో బెంగళూరు జట్టు ప్లే ఆఫ్స్ బెర్త్ని కన్ఫర్మ్ చేసుకునేది. కానీ వర్షం ఆంతరాయం వల్ల ఆ సువర్ణ అవకాశాన్ని ఆర్సీబీ చేజార్చుకుంది. అదే ఈ మ్యాచ్లో ఓడిపోయి ఉంటే మాత్రం ఆర్సీబీ ప్లే ఆఫ్స్లో క్వాలిఫై అవడానికి కొంత సమయం వేచి ఉండాల్సి వచ్చేది. అసలే సొంత గడ్డపై విజయాల విషయంలో ఆర్సీబీకి మంచి ట్రాక్ రికార్డ్ లేదు. తదుపరి మ్యాచ్ కూడా సొంత మైదానంలో హైదరాబాద్తో ఆడబోతుంది. ఇది కొంచెం ఆ జట్టుని ఇబ్బంది పెట్టే అంశమే. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ మ్యాచ్ రద్దు వల్ల అసహనం ఉన్న ఆర్సీబీకి కొంచెం ఊరట కలిగించే అంశం ఒకటి ఉంది. అదేంటంటే ఆదివారం రోజున జరగబోయే డబుల్ హెడర్ మ్యాచ్లలో పంజాబ్ లేదా ఢిల్లీ జట్లలో ఏ ఒక్క జట్టు ఓడిపోయినా బెంగళూరు జట్టు ఈ సీజన్ ఐపీఎల్లో ప్లే ఆఫ్స్కి చేరిన మొట్టమొదటి జట్టుగా నిలుస్తుంది. అయితే ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న గుజరాత్, పంజాబ్, ఢిల్లీ చేతిలో ఇంకా 3 మ్యాచ్లు ఉన్నాయి. ముంబై చేతిలో ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి. ఇన్ని మ్యాచ్లు ఉన్నప్పటికీ బెంగళూరు ఇంత త్వరగా ఎలా ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవుతుందనే వివరాలు చూసుకుంటే, ప్లే ఆఫ్ రేసులో ఉన్న ఈ 4 జట్ల మధ్య త్వరలో మ్యాచ్లు జరగబోతున్నాయి. వీరిలో ఒక జట్టు గెలిస్తే ఆటోమేటిక్గా ఇంకో జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలు తగ్గిపోతాయి. ఆ విధంగా చూసుకుంటే మొత్తంగా ఆర్సీబీతో పాటు ఇంకా 3 జట్లు మాత్రమే 17 లేదా అంతకంటే ఎక్కువ పాయింట్స్ సాధించగలవు. ఈ లెక్కల ప్రకారం ఆదివారం జరగబోయే డబుల్ హెడర్లో పంజాబ్ లేదా ఢిల్లీలో ఏ ఒక్క జట్టు ఓడినా బెంగళూరుకి అఫీషియల్గా ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయినట్టు డిక్లేర్ చేస్తారు. అయితే 17 పాయింట్లు సాధించిన బెంగళూరు జట్టు ప్లే ఆఫ్స్కు చేరకుండా ఆగిపోయే ఒక గండం కూడా ఉంది. అదేలాగంటే ముంబై, గుజరాత్ ఈ 2 జట్లు కూడా తమకు మిగిలి ఉన్న అన్ని మ్యాచ్లు గెలవాలి. బెంగళూరు జట్టు తాను ఆడబోయే మిగిలిన 2 లీగ్ మ్యాచ్లలో ఓడిపోవాలి. అదే సమయంలో ఢిల్లీ, పంజాబ్ తమకు మిగిలి ఉన్న 3 లీగ్ మ్యాచ్లలో ఢిల్లీ ఒక్క మ్యాచ్ ఓడిపోయి మిగతా 2 మ్యాచ్లు గెలవాలి. పంజాబ్ జట్టేమో 2 మ్యాచ్లు ఓడిపోయి 1 మ్యాచ్ గెలవాలి. అప్పుడు పంజాబ్, ఢిల్లీ, ఆర్సీబీ ఈ 3 జట్లు కూడా 17 పాయింట్ల దగ్గర ఆగిపోతాయి. అప్పుడు మెరుగైన నెట్ రన్ రేట్ ఉన్న 2 జట్లు ప్లే ఆఫ్స్కి వెళతాయి. అప్పుడు గనుక ఆర్సీబీ నెట్ రన్ రేట్ తక్కువ ఉంటే ఆర్సీబీ ప్లే ఆఫ్స్కు వెళ్లలేదు. మరి వర్షం ఆర్సీబీకి లాభమా నష్టమా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.